సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే నరసాపురం ఎంపీడీఓ అదృష్టం, పుట్టినరోజే చనిపోయే రోజు కూడా అంటూ మెసేజ్. రేవు పంటల వ్యవహారమే కారణం. రేవు పాటలు అనమాట. అయితే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీఓ మండవ వెంకటరమణారావు అదృశ్యంపై ఆందోళన నెలకొంది. పుట్టినరోజే చనిపోయే రోజు అంటూ కూడా మెసేజ్లు ఫోన్లో అయితే పంపిన మెసేజ్తో వారు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. అతను ఆచూకీ కోలే పోలీసులు విస్తృతంగా గాలిస్తూ ఉన్నారన్నమాట ఆచూకీ కోసం. అయితే పోలీసుల కథనం ప్రకారం వెంకటరమణారావు విజయవాడ సమీప కానూరు మహాదేవపురం కాలనీలో నివాసం ఉంటూ ఉన్నారు. నరసాపురంలో ఎంపీడీఓగా పనిచేస్తున్న ఆయన సెలవు రోజులు ఇంటికి వస్తూ ఉంటారు. ఈ నెల 10 నుంచి 20 తేదీ వరకు సెలవు పెట్టి కానూరు వచ్చారు. 15న మచిలీపట్నంలో పని ఉందంటూ ఇంట్లో చెప్పి వెళ్ళారు. ఆ రోజు రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి తాను బందర్లో ఉన్నానని, ఇంటికి రావడానికి ఆలస్యం అవుతుందని తెలిపారు. తర్వాత అతని ఆచూకీ తెలియకపోగా ఫోన్ కూడా పనిచేయటం లేదు. అర్ధరాత్రి దాటాక నా పుట్టినరోజు అయిన 16వ తేదీ నేను చనిపోయే రోజు కూడా అందరూ జాగ్రత్త అని భార్యకు ఫోన్ మెసేజ్ అయితే పంపించారు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఉదయం పెనమలూరు పోలీసులు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రమణారావు వాహనం మచిలీపట్నం రైల్వే స్టేషన్లో ఉన్నట్లు గుర్తించారు. విజయవాడ మచిలీపట్నంలో గాలిస్తూ ఉన్నారన్నమాట. అయితే ఒత్తిళ్లకు తాళ్ళకి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారన్నమాట. సో ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి ఇలాగా భరించి ఇలా పారిపోవడం అనేది దేనికి సంకేతం అని చెప్పేసి సమగ్ర విచారణ చేపట్టాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు అందరూ కూడా అంటూ ఉన్నారన్నమాట. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.